అందరికీ నమస్కారం అండి. నేను వ్యాపారానికని బయలుదేరుతుంటే ఈ చించెట్లు దగ్గర నేను 2 మూటలు చూసి ఆగిపోయాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్కువగా కోతులు ఎక్కువ ఉంటాయి. కోతులు, మనుషులు ఇక్కడికి దిగేసి అన్నం తింటారు ఇక్కడ నీడొచ్చినప్పుడు. ఈ మూటలు 2 మూటలు చూశాను. దీంట్లో మజా బాటిళ్ళు, తర్వాత బిస్కెట్లు, వగేరా వగేరా ఉన్నాయి. పిండి ప్యాకెట్లు ఇంకా ఇవన్నీ నేను చూసేసి గమనించి ఏంది దీన్ని ఇలా ఎందుకు పారవేశాడని చూశాను. చూసేసిన తర్వాత నేను పర్టికులర్ కనుక్కుంది ఏంటంటే అది దాని మీద డేట్ అయిపోయింది, 2021 అని ఉంది. అరే కర్మగాలి, రోగం వస్తే చాలు డాక్టర్లు అనేవాళ్ళు భేదోడి కాడైనా కానీ గుంజుకొని లాక్కుంటున్నాడు ఈ డబ్బులు. అంతంత మాత్రం ఉన్న ఈ భేదవాడి బతుకుల్లో ఇలా మజా బాటిల్ అయి దొరకగానే వాళ్ళకు కూడా అపరబుద్ధి కలిగిద్ది. ఈ పక్కన బావి ఒకటి ఉంది. ఆ బావిలో ఒకప్పుడు మంచి పని కోసం తీసాడంటే నీళ్ళు, దాంట్లో నేను అన్నీ తీసుకొని వచ్చి పారబోసాను. మంచి చేయకపోయినా కానీ చెడు మాత్రం మన వల్ల ఏ వ్యక్తికి హాని జరగకూడదు. అది కోతులైనా మనుషులైనా. ఎందుకంటే అక్కడికి వచ్చి అన్నం తినేవాళ్ళు ప్రతి ఒక్కరు. ఊకనే దొరికిందంటే దాని మీద డేట్ కూడా చూడం మనం. 2021 అని ఉంది దాని మీద. మన దేశాన్ని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారండి? అంత అజాగ్రత్త ఉండగాకండి. ఎందుకంటే మనది కాదు అనుకుంటారు. ఇది భారతదేశం మనదండి. ప్రతి ఒక్కరు బాధ్యతతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పనులు మళ్ళీ ఎప్పుడు చేయకాకండి. ఎందుకంటే ఎంతో కొంత అయినా మనం మేలుకోవాలి. మన వల్ల వేరేవాడు బాధపడ్డా కానీ కొన్ని జీవితాలు తారుమారైపోతాయి. ఇదంతా మనం గమనించి మన భారతీయులమని జై హింద్ చెబుతున్నాను.